నిన్న మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గతంలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఒక డిక్లరేషన్ని బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, వచ్చే స్థానిక సంస్థల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి, అంటే సమగ్ర కులగణన అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి కులాలన్నింటినీ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తాము. ఆ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ రాష్ట్ర వ్యాప్త సమగ్ర కులగణన ద్వారా చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాం. స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, ఇట్లా స్థానిక సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, ఇవన్నీ స్థానిక సంస్థలు అంటారు. ఈ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత రాష్ట్రంలో ఇవ్వబడేటటువంటి ప్రభుత్వ కాంట్రాక్టులు, సివిల్ కాంట్రాక్టులు కానివ్వండి, రకరకాల కాంట్రాక్టులు, ఆ కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం. మద్యం పాలసీలో గౌడ కులానికి ఇప్పటివరకు 15% టీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది, వీళ్ళు 25% అమలు చేస్తామని చెప్పింది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, ఈ మధ్యకాలంలో అన్ని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగి, ఏ విధమైనటువంటి ఆందోళన అంటే, మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఆ డిక్లరేషన్ని నిలబెట్టుకోండి, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా దేశం మొత్తం కూడా పాదయాత్ర చేస్తూ, దేశానికి అటువైపు ఇటువైపు రెండు వైపులా జోడో యాత్ర, జోడో న్యాయ యాత్ర అని చెప్పి చేసిన టైంలో రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇచ్చిన ఏకైక నినాదం ఏంటంటే, బీసీ సమాజానికి రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అనేటటువంటి అంశం మీద చాలా గొప్పగా ఆయన చెప్పడం జరిగింది. రిజర్వేషన్లను 75% తీసుకుపోతాం లిమిట్ని. తర్వాత విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% ఇంప్లిమెంట్ అయ్యేటట్టు దేశవ్యాప్తంగా చేస్తాం. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేస్తాం. సమగ్ర కులగణన దేశవ్యాప్తంగా అంటే 42% రిజర్వేషన్స్. ఏది విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, పోతే ఆర్థిక రంగంలో, ఆ తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్. అదొక అటుచితే మనకు ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బీసీలకు 50% రిజర్వేషన్లో దాటొద్దు అనేటటువంటి ఒక కట్ ఆఫ్ ఉంది. ఆ కట్ ఆఫ్ ఎప్పుడు వచ్చిందంటే, 1992 మధ్యలో నడిచినటువంటి మండల్ కేసు, బీపీ మండల్ వర్సెస్ ఇందిరా సహాని కేసు. ఆ కేసుని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ ఇందిరా సహాని యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లారిటీగా చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఈ దేశంలో రిజర్వేషన్లు 50% మించి ఇంప్లిమెంటేషన్ కావద్దు, ఆ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది క్లియర్. దాన్ని విద్యా ఉద్యోగ రంగానికి పరిమితం చేసిన తర్వాత అక్కడి నుంచి నడుస్తూ వచ్చింది. 2010లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు చీఫ్ జస్టిస్గా రేపే రిటైర్ అవుతారంగా, ఈ స్థానిక సంస్థల్లో కూడా విద్యా ఉద్యోగ రంగాల్లాగానే 50% దాటకుండా రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చిపోయింది. ఆ తీర్పుని ఏమంటామంటే, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో వెంకటరెడ్డి అని ఇంకా చాలామంది అనేక రాష్ట్రాల నుంచి ఇంప్లీడ్ అయ్యారు. అది పెద్ద విషయం కాదు. కె కృష్ణమూర్తి యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటాం. ఆ కేసు నడుస్తున్న క్రమంలో, ఆ కేసు పడ్డ క్రమంలో అది తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసి ఈ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కూడా 50%కి ఎక్కువ కాకపోతే చెప్పి ఆ కేసు మీద అనేక మంది కేసులు వేశారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ గారు, ఆయన కేంద్ర మంత్రి, తమిళనాడు గవర్నర్గా చేసినటువంటి, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసినటువంటి పెద్ద ఆయన పుంజాల శివశంకర్ గారి అబ్బాయి, ఆయన ఆ కేసు పైన స్టే తీసుకొచ్చి
2010 నుంచి 2017 వరకు 2 ఎలక్షన్లు జరిగాయి. మళ్ళీ సేమ్ ఇంతే, ఇదే 60.55%. అంటే ఓబీసీలకు 34%, బీసీలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో, ఎస్సీ ఎస్టీలకు 18%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 8%, 6.5% అట్లా ఇంప్లిమెంట్ అవుతూ వచ్చినాయి. ప్రాబ్లం లేదు. కానీ 2015లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, 15 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చేసి, అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏ కుటుంబానికి ఎంత ఆస్తుంది, ఏ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కుటుంబంలో ఎంత లిటరసీ ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీటన్నిటి మీద సమగ్ర కుటుంబ సర్వే చేసింది కేసీఆర్. చేసిన తర్వాత దాన్ని ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ అంటే 2011 జనాభా లెక్కల్లో కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పేసి మా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు పట్టుబట్టినప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ గవర్నమెంట్లో అప్పుడు కూడా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిరు. అది వెల్లడించలేదు. ఈ సమగ్ర కుటుంబ సర్వే వెల్లడించలేదు. 2017లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ టైంలో ఏం జరిగిందంటే మళ్ళీ స్థానిక సంస్థలలో పోవాల్సి వచ్చింది. 18 పోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దగ్గరికి పోయి మా రాష్ట్రం నుంచి ఉండేటటువంటి కేసులన్నీ కూడా మేము విత్డ్రా చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రం నుంచి ఎవరైతే మా వాళ్ళు మీ సుప్రీంకోర్టులో కేసు కండక్ట్ చేస్తున్నారో అన్నీ మేము విత్డ్రా చేసుకుంటాం అని చెప్పి విత్డ్రా చేసుకొని సైంటిఫిక్ డేటాని సుప్రీంకోర్టు ముందు ప్రొజెక్ట్ చేయాలి. సైంటిఫిక్ డేటా అంటే ఏంటి? ఈరోజు బీహార్లో కులగణన జరిగింది. కులగణన జరిగి 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాత దాన్ని 65% పోతుంది కాబట్టి, ఈడబ్ల్యూఎస్తో 75% పోతుంది కాబట్టి దాన్ని కొట్టేసి. ఎందుకు కొట్టేసి అంటే ఈ మన బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి క్యాస్ట్ సెన్సెస్ని సైంటిఫిక్ డేటాని కోర్టు ముందు పెట్టలేదు. ఒకవేళ కోర్టు ముందు పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆ రిజర్వేషన్లు కోర్టులు పోవడానికి అవకాశం లేదు. ఇక్కడ కూడా సమగ్ర కుటుంబ సర్వేని కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో బీసీల తరఫున ఒక అడ్వకేట్ని పెట్టి బాగా కొట్లాడించి మంచి అడ్వకేట్ని పెట్టి మంచి ఫీజు ఇచ్చి మంచి మేధావైన పెద్ద గొప్ప పేరున్న గొప్ప అడ్వకేట్ని పెద్ద అడ్వకేట్ని పెట్టి కపిల్ సిబాల్ లాంటి వాళ్ళని, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని పెట్టి ప్రభుత్వం తరఫున మేము సమగ్ర కుటుంబ సర్వే చేసినాం అని చెప్పేసి ఆయన అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ పేపర్లో ఏమని ఇచ్చిండు లీకులు, బీసీలు 58.7% ఉన్నారు అని చెప్పించి, అరే మా రాష్ట్రంలో 50% దాటి ఉన్నారు బీసీలు. మేము సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మేము సర్వే చేసినాము. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, మైనారిటీలు ఎంత, అగ్రకులాల్లో ప్రతి కులం ఇంత అని చెప్పి కేసీఆర్ గారు ఖచ్చితమైన లెక్కలతో కనుక సుప్రీంకోర్టు ముందు పెట్టుంటే బీసీ రిజర్వేషన్లలో, స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎటువంటి ప్రమాదం జరిగింది. కానీ అందుకే ఈరోజు కేసీఆర్ గారి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మట్టి గరిచిపోవడానికి కారణం ఇదే. ఇటువంటి తప్పులు యాక్ట్ చేసి బీసీలకు ఒక పెద్దన్న పాత్ర వహించాల్సిన కేసీఆర్ బీసీలు నెత్తి మీద పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మాది, కారు గుర్తు మాదని ఓట్లు గుద్దితే బీసీల సమస్య వచ్చేసరికి మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పేసి స్థానిక సంస్థల్లో అయితే 18% పడుతుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాల్లో 23% ఇంప్లిమెంట్ అవుతుందన్న పేరుతో 21 దాటలేదు. ఇంత దారుణంగా బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత బీజేపీ పార్టీ కూడా దేశవ్యాప్త కులగణన జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా ఎన్నో రిట్లు పడ్డప్పుడు సుప్రీంకోర్టులో అఫీషియల్గా అఫిడవిట్ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు బీజేపీ పార్టీ తరఫున ఈ కులగణన మేము చెయ్యం, కులగణన వల్ల అనేకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, దానివల్ల ఇబ్బందులు అవుతాయి, ఆ కులగణన చేయటం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు అఫిడవిట్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేశారు. అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన మోడీ గారు ఇచ్చారు, ఓకే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళకు జనాభా దామాష ప్రకారం ఇచ్చారు కదా. మరి బీసీలు ఇక్కడ బీహార్లో చూస్తే 63%, తెలంగాణలో చూస్తే 70% ఉంటుంది బీసీ. దేశవ్యాప్తంగా చూస్తే దగ్గరగా 65% తగ్గదు, కానీ 60% అనుకోండి. గుడ్డి లెక్క 53%, 55% గుడ్డి లెక్క. మీరు ఎంత తొండి చేస్తే 55-56%, 63%, 65% తగ్గదు, 55-56%. వాళ్లకు
మన రాష్ట్రంలో 25% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది, కేంద్రంలో 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము చేసేసినటువంటి సూచన ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేయండి, సమగ్ర కులగణన చేయండి, ఆ జనాభా లెక్కలేదో ప్రకటించండి. ఒకవేళ మీకు సమగ్ర కులగణన చేయడానికి టైం లేదు అంటే మీ గవర్నమెంట్ వచ్చింది కదా, సమగ్ర కుటుంబ సర్వేని వెల్లడించండి. సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టాలని ఇదే రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి ఒకప్పుడు ధర్నాలు రస్తారోకోలు చేసింది కదా, ఎన్నో చర్చా కార్యక్రమాలలో, మీడియా కార్యక్రమాలలో, డిబేట్స్లో మాట్లాడేది కదా. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు బేషరతుగా అధికారికంగా వెల్లడించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే శ్వేతపత్రం తీసుకొని ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులైనా, ఎన్ని కార్పొరేషన్లు చేసి ఎక్కడ అప్పులు తెచ్చిన విషయాన్ని కూడా స్పష్టంగా వెల్లడించింది కదా. మరి బీసీల పట్ల మీ చిత్తశుద్ధి ఏంది? అంటే మీరు గండం గడవటం కోసం, మీరు గండం గట్టెక్కడం కోసం, మీరు అధికారంలోకి రావడం కోసం కనపడ్డ హామీలన్నీ ఇచ్చారు, కనపడ్డటువంటి దేవుని కల మొక్కిరు, బీసీలే మా దేవుళ్ళు, బీసీలకు అన్నీ చేస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉదయపూర్ డిక్లరేషన్, అది మీరు సరైన దశలో అమలు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. విమర్శలు అది వాస్తవాలే. ఒక నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు ఇస్తాను, ఒక ఎంపీ నియోజకవర్గానికి. మా దగ్గర 17 అంటే మాకు 34 ఎమ్మెల్యే సీట్లు రావాలి, ఇయ్యలేదు. 22 ఇచ్చారు, 23 ఇచ్చినట్టు, 23 ఇచ్చారు. అయితే ఇప్పుడు కూడా చేస్తే మీరు కులగణన, సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేయండి, దాన్ని వెంటనే అధికారికంగా ప్రకటించాలి. ప్రభుత్వ అధికారికంగా అఫీషియల్గా ప్రభుత్వ డేటాని ప్రకటించాలి. లేదంటే మీకు టైం లేదు, సమగ్ర కుటుంబ సర్వేని ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత మీరు ఎలక్షన్కి వెళ్ళండి. సుప్రీంకోర్టులో తీర్పు ఉంది, ఆ తీర్పుని ఎట్లా ఎదుర్కొంటారు? ఆ తీర్పుని మళ్ళీ మీరు రివ్యూ పిటిషన్కి పోతారా? రివ్యూ పిటిషన్ చేయడానికి అవకాశం లేదు. 2010లో వచ్చింది కాబట్టి నాకు తెలిసేది అవకాశం లేదు. కాబట్టి దీన్ని రాజ్యాంగ సవరణ చేయడమే ఏకైక మార్గము. 34% తీసుకురావచ్చు, 42% చేయాలంటే బలమైన ప్రతిపక్షంగా మీరు ఉన్నారు. ఇప్పుడు బీసీల తరఫున మొన్నటిదాకా రాహుల్ గాంధీ గారు కొట్లాడారు. రాహుల్ గాంధీ గారు బీసీల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారు. మీకు పార్లమెంట్లో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేకుండా ఈరోజు ప్రతిపక్ష హోదా వచ్చిందంటే బీసీల ఓట్ల వల్లనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు బీసీల కోసం మీరు కొట్లాడితే మీకు మళ్ళీ అధికారం వస్తుంది, బ్రహ్మాండమైన మెజారిటీకి బీసీలు గెలిపించుకుంటారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ని మీరు ఖచ్చితంగా అమలు చేయాలి, హామీని నిలబెట్టుకోవాలి. మీకోసం బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెడీగా కాసుకొని కూర్చున్నాయి. మిమ్మల్ని ఎప్పుడు వేటాడదామా, ఎప్పుడు వెంటాడదామా అని చెప్పేసి మీరు బీసీ సంఘాలతోటి, బీసీ మేధావులతోటి, బీసీ నాయకులతోటి ఒక చర్చా గోష్ఠి పెట్టండి. మేము అందరం వస్తాము. ఆ సమస్యను ఎట్లా అధిగమించాలను, కాంగ్రెస్ పార్టీ ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలను, బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వాలను సలహాలు, సూచనలు అందరినీ తీసుకొని సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి లేదా రాజ్యాంగ సవరణకు డిమాండ్ చేసి చేయాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంటే కూడా రాహుల్ గాంధీ గారిని బీసీలు ఎక్కువ నమ్మారు. రాహుల్ గాంధీ గారి మాట మీదనే తెలంగాణ ప్రజలంతో చైతన్యవంతులు, వాళ్ళు ఓటేసి గెలిపించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి మాట విని గెలిపించారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు కూడా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టే విధంగా పనిచేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై బీసీ, జై తెలంగాణ.